హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈరోజు మన కనకాస్ కిచెన్లో ఎంతో ఆరోగ్యకరమైన కర్రీ అండి. ప్రోటీన్ ఉంటుంది ఫుల్గా, చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. అయితే బాలింతరాలకి వాళ్ళకి అయితే పిల్లల్ని కన్నా తర్వాత ఇది పెడితే నడానికి అది చాలా మంచిదని చెప్పేసి ఇది పెడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఈ కర్రీ చేసుకుంటే ఒక్కసారి తిన్నామంటే అసలు ఇడిచిపెట్టబుద్ధి అవ్వదు. దీన్ని తెలగపిండి అని అంటారు. మనం నువ్వులు ఆడించిన తర్వాత, నూనె తీసిన తర్వాత వచ్చిన అచ్చు అన్నమాట. పూర్వకాలం మనకి ఈ అచ్చుల కింద అమ్మేవారు. అప్పుడు దంచుకొని దాన్ని కూర కింద చేసి ప్రిపేర్ చేసేవారు. ఇప్పుడైతే ఇంకా పౌడర్ చేసి అమ్మేస్తున్నారు అనమాట. మనకి చాలా ఈజీ. ఇంకా నేను ఈ తెలగపిండిలో ఇంకా బీరకాయ వేసి వండబోతున్నానండి. మనం ఎన్నో రకాలైతే వేసుకొని వండుకోవచ్చు, కానీ నేను ఈరోజు అయితే బీరకాయ వేసి వండి చూపిస్తున్నాను. ఇంకా బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా తెలగపిండి పక్కకు పెట్టుకున్నాను అనమాట. మనం రెండు రకాలు వెజిటేబుల్, ఇవి పిండి చక్క ప్రోటీను ఫైబర్ రెండూ ఉంటాయి అన్నమాట. మనకైతే దీంట్లోంచి అందుతాయి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ముందుగా మనం ఒక గిన్నెలో మంచిగా వాటర్ వేసుకుని, ఒక గ్లాసున్నర వాటర్, ఈ బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మరుగుతున్నప్పుడే, జస్ట్ వాటర్ అలా మరుగుతున్నప్పుడే అందులో మనం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి వాటర్ మరుగుతున్న వెంటనే ఈ పిండి కూడా వేసామంటే రెండు కలిపి ఉడుకుతాయి అన్నమాట. మనకి బీరకాయ వాటర్ అది ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి అది రెండు కలిపి చాలా ఈజీగా ఉడికిపోతుంది. బీరకాయ అన్నది మనకి మంచిగా పొడి వాటర్ అన్నది లేకుండా మంచిగా దగ్గరకు వచ్చేదాకా ఉడికించేసుకోవాలి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ కూర తిని మంచిగా దగ్గరగా వాటర్ అన్నది లేకుండా మంచిగా పొడిగా వచ్చేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. దీనికోసం మనం ఎల్లుల్లిపాయలు దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక మూగుల్లో నేనైతే మామూలుగా పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఇంట్లో లేదండి. నేను పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసి తాలింపు వేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. కానీ నేను మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి తాలింపు అయితే వేసేస్తున్నాను. అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కలిమాకు, ఎల్లుల్లిపాయలు ఒక 3-4 చిన్న సైజు ఎల్లుల్లిపాయలు ఉంటే దంచుకొని వేసేస్తున్నానండి. ఇందులోకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్న ఈ బీరకాయ తెలగపిండిని మొత్తం ఇందులోకి వేసేసుకొని చాలా ఒక 5 నిమిషాలు, ఒక 10 మినిట్స్ అయినా సరే చక్కగా స్లో మంట మీద మంచిగా వేయించేసేయండి. మనం ఉడికించేసాం కదా అని చెప్పేసి త్వరగా తాలింపులు వేసి పప్పు తాలింపు వేసినట్టు దించేస్తే కాదండి. ఇదైతే చక్కగా బాగా వేగాలన్నమాట ఆ తాలింపులో. అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా నువ్వుల నూనె, పల్లి ఆయిల్ కానీ కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. నేను ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను కాబట్టి కొంచెం వేసి చేసాను అనమాట, తాలింపు పెట్టాను. కానీ కూర వేరే లెవెల్ ఉంటుందండి. తింటే ఉత్తు కూర అలా తినేయాలనిపిస్తుంది అంతే. ఇంకా నేను అన్నం పెట్టుకున్నాను. ఇంకా కంచంలోకి కొంచెం అన్నం, ఎంత అన్నం పెట్టుకున్నానో అంత ఆ కర్రీ కూడా పెట్టుకున్నాను. ఇంకా రెండు మిక్స్ చేసి తింటే అస్సలు ముద్దకి ఇడిచిపెట్ట బుద్ధి అవ్వట్లేదు అనమాట, అంత టేస్టీగా ఉంది. ఇంకా అందులోకి ఎల్లుల్లిపాయలు అవి వేయించినవి నేను ఏరుకొని అందులో మిక్స్ చేసుకొని మరీ తింటానేమో, సూపర్ ఉంటుంది అనమాట. చాలామందికి మన ఆంధ్ర సైడ్ వాళ్ళకి ఈ తెలగపిండి అంటే ఏంటో అందరికీ తెలుస్తుందండి. ఇంకా వేరే వాళ్ళకి కనుక తెలియకపోతే అందరూ కామెంట్ చేయండి, అది ఏంటా అన్నది నేను తప్పకుండా చెప్తాను. సరేనా ఫ్రెండ్స్, కూర అయితే వేరే లెవెల్ అండి. చారు కాసుకుంటే ఈ కూర వండుకున్నప్పుడు సూపర్ అనమాట. ఇంకా చారు అంటే ఎక్కువ యూజ్ చేయట్లేదని మా పిల్లలు, నేను చారు అయితే కాయలేదు. ఇంకా తెలగపిండి బీరకాయ కర్రీ సూపర్. ఇదే తెలగపిండితోటి పచ్చిరొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, మునగాకు వేసుకొని వండుకోవచ్చు, పప్పు కొబ్బరి వేసుకొని వండుకోవచ్చు. అబ్బో బోల్డ్ రకాలు చేసుకోవచ్చు. నేను చాలా రకాలు నా వీడియోలో పెట్టేసాను ఆల్రెడీ. మీరు తప్పకుండా చూసి కామెంట్ చేయండి.